మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తనకే కాదు మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రాణహాని ఉందని జేసీ ఆరోపించారు. పెద్దారెడ్డి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫ్యాక్షన్ చేస్తానని గతంలో చెప్పారని జేసీ గుర్తు చేశారు. ఇప్పుడు తనని తన ఇద్దరు కుమారులను రాష్ట్ర బహిష్కరణ చేయాలని చూస్తున్నట్లు పెద్దారెడ్డి చెప్పారు. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకటిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ముందు వాడిని ఎందుకు బహిష్కరించాలి? పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అంటే? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. తెప్పించుకోండి, వీడియోలు తెప్పించుకోండి, అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్.